హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లివింగ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం డిష్ వాషర్కి యూజ్ చేసే సాల్ట్, పౌడర్ అండ్ రిన్సైడ్ వీటన్నిటిని కూడా చూపించబోతున్నాను. ఈ కిట్ మొత్తం చూసినట్టయితే మనకి నేను ఫినిష్ బ్రాండ్ యూజ్ చేస్తాను రెగ్యులర్గా. సో ఇది ఫస్ట్ కవర్ వచ్చేసి ఇది సాల్ట్ అండి. ఇది 1 kg సాల్ట్ ఇది. సో ఎప్పుడైనా సరే డిష్ వాషర్ మనం కిట్ కొనుక్కున్నప్పుడు, ఆ ఇంగ్రీడియంట్స్ యొక్క కిట్ కొన్నప్పుడు వీలున్నంత వరకు సేమ్ బ్రాండ్ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. సో సేమ్ బ్రాండ్ యూజ్ చేసినట్టయితే మనకి డిష్ వాషర్ యొక్క లైఫ్ ఎక్కువగా వస్తుంది, అలాగే దాని పర్ఫార్మెన్స్ కూడా ఇంకా బాగుంటుంది. సో ఇది వచ్చేసి సాల్ట్ అనమాట. ఇది డిష్ వాషర్ సాల్ట్. ఇది 1 kg ప్యాకెట్ ఇది. సో ఇక్కడ మీరు చూసారా, ఈ సాల్ట్తో పాటు ఈ రిన్సైడ్ కూడా ఈ ఫినిష్ బ్రాండ్ రిన్సైడ్ని యూజ్ చేసినట్టయితే ఇంకా పర్ఫార్మెన్స్ ఉంటుందని దానిపైన ఉంది, ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అని. సో ఇది ఎగ్జాక్ట్గా 1 kg సాల్ట్ డైలీ మనం రెగ్యులర్గా డిష్ వాషర్ యూజ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా 1 month వస్తుందండి ప్యాకెట్ అనేది మనకి. సో ఇది అండ్ దీని యొక్క యూజ్ ఏంటి అన్నది కూడా ప్యాకెట్ పైన ఉంటుంది. సో కొందరికి ఇంకా డౌట్ ఉంటుంది, సాల్ట్ అంటే మనం రెగ్యులర్గా కిచెన్లో యూజ్ చేసే సాల్ట్ వేయాలా, సపరేట్ సాల్ట్ ఉంటుందా అని కూడా కామెంట్స్లో అడిగారు. సో ఇది డెఫినెట్గా మనం సెపరేట్ సాల్టే యూజ్ చేయాలి. ఆ సాల్ట్ ఈ సాల్ట్ చాలా వేరుంటుంది. సో డిష్ వాషర్ సాల్ట్ అంటే మనకి ఆన్లైన్లో కానీ షాప్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా ఫినిష్ తీసుకున్నాను. ఇది డిష్ వాషర్ పౌడర్. ఈ పౌడర్ నేను రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే ఇది కూడా ఎగ్జాక్ట్గా 1 month కంపల్సరీ వస్తుంది. సో మనం వెజిల్స్ని బట్టి పౌడర్ యూజ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా కొంచెం తక్కువగా వేస్తూ ఉంటాం కదా రోజు. సో 1 month 10 days, 1 month 15 days కూడా రావచ్చు, మన యూసేజ్ని బట్టి ఉంటుంది ఇంకా అది. ఆ తర్వాత ఇది వచ్చేసి రిన్సైడ్ అండి. నేను ఫినిష్ రిన్సైడ్ తీసుకుందామని చాలా ట్రై చేశాను, బట్ నాకు దొరకలేదు. సో ఫార్చ్యూన్ రిన్సైడ్ తీసుకున్నాను. సో ఇది ఒకటి సపరేట్ అయిపోయింది, కానీ వీలున్నంత వరకు సేమ్ బ్రాండ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది రిన్సైడ్ అండి. ఇది కూడా నాకు ఎగ్జాక్ట్గా 1 month డెఫినెట్గా వస్తుంది. ఇది ఎప్పుడైతే ఆ సాల్ట్ కానీ రిన్సైడ్ కానీ అది తక్కువ అయినప్పుడు మనకి డిష్ వాషర్ ఇండికేట్ చేస్తుంది. అలా ఇండికేట్ చేస్తున్నప్పుడు మనకి దాని పైన సింబల్ కనిపిస్తుంది. సో అప్పుడు ఈ రిన్సైడ్ కానీ సాల్ట్ కానీ దాంట్లో వేస్తూ ఉండాలి. మన సాల్ట్ ఒక్కసారి వేసినట్టయితే మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, ఎగ్జాక్ట్గా 1 month వస్తుంది అది. ఈ రిన్సైడ్ మనం కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి, అయిపోతున్నప్పుడు ఇండికేట్ చేస్తున్నప్పుడు వేస్తూ ఉండాలి. ఇది మొత్తం నేను 6 బాటిల్ తీసుకున్నాను. రిన్సైడ్ ఆఫర్లో వచ్చింది, సో అందుకని నేను ఒకేసారి తీసుకొని పెట్టుకున్నాను. సో ఇదండి టోటల్ డిష్ వాషర్కి మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కిట్. మరొకసారి చూపిస్తున్నాను. మధ్యలో ప్యాకెట్ వచ్చేసి సాల్ట్, అది పక్కన పౌడర్, అండ్ ఇది వచ్చేసి రిన్సైడ్. దేని యూజ్ దానికే ఉంటుంది. 3 మనం డెఫినెట్గా డిష్ వాషర్లో వేయాలి. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.